ఏంటిది స్వామి ఈ అపచారం? పరకామణిలో ఆగని పరహరణ. తిరుమల పరకామణిలో వరుసగా దొంగలు పడ్డారు. గత జగన్ హయాంలో అంతే, నేటి కూటమి ప్రభుత్వంలోనూ ఇంతే. పరకామణి ఉద్యోగి పెంచలయ్య వెనుక ఉన్న పెద్దలెవరు? ఏడుకొండలవాడ, నీ సన్నిధిలో కూడా ఈ దగా ఏంటి స్వామి? భక్తులు తమ కష్టార్జితాన్ని నీ హుండీలో వేస్తుంటే, ఆ కానుకలు నీ సేవకు వెళ్లకుండా దొంగల జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నాడు జగన్ ప్రభుత్వంలో దొంగలు పడ్డారని గగ్గోలు పెట్టిన వారు నేడు కూటమి ప్రభుత్వంలో అంతకంటే దర్జాగా చోరీలకు పాల్పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారు? ఇది బీసీవై పార్టీ సూటిగా అడుగుతున్న ప్రశ్న. ₹1,00,00,000 విలువైన బంగారం, వెండి కానుకలను కాజేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పెంచలయ్య అనే ఉద్యోగి ఉదంతం చూస్తుంటే సామాన్య భక్తుల గుండె మండుతోంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరకామణిలో దొంగతనాలు దర్జాగా సాగుతున్నాయి. దొంగిలించిన బంగారాన్ని దుకాణాల్లో మార్చడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వంటి పనులు ఇంత బహిరంగంగా జరుగుతున్నాయంటే దీని వెనుక కేవలం పెంచలయ్య మాత్రమే ఉన్నాడా, లేక పెద్ద ముఠానే పనిచేస్తుందా?